హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక సరికొత్త ఆవకాయతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి కరివేపాకు ఆవకాయ. కరివేపాకు ఆవకాయ ఏమిటో అనుకుంటున్నారా? ఆ పేరు ఎప్పుడైనా విన్నారా? లేదంటే టేస్ట్ చేశారా? ఈ ఆవకాయలోకి మనం ఆవపిండి వాడకుండా ఈ ఆవకాయ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటాము. చాలా కమ్మగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కరివేపాకు వాడటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉత్తిన కరివేపాకు తినమంటే ఎవరు కూడా సరిగా తినరు. ఇలా మనం వెరైటీ రెసిపీస్ కరివేపాకుతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అందులో భాగంగానే ఇలా ఆవకాయ రెసిపీని ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ కరివేపాకు ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఇలా కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి తర్వాత ఒక క్లాత్ పైన ఎండలో ఆరబెట్టేసుకుని ఉంచుకోవాలి తడంతా పోయేంత వరకు. కరివేపాకు మన ఇష్టం, అంతా ఇంత అని కొలత ఏమీ ఉండదు. మనం ఆవకాయ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొలత కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇలా కరివేపాకును వేసుకుని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచి సువాసనతో ఈ కరివేపాకు బాగుంటుంది. చూసారు కదండి, ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కరివేపాకుని ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనం ఒక కరివేపాకుని ఇలా నలిపి చూస్తే ఈజీగా పౌడర్లా అయిపోవాలి. అంతవరకు ఈ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నాకు ఒక 6 minutesకి కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ఆకు నలిపి చూద్దాము. చూడండి, ఇలా పొడిలాగా అయిపోవాలి. అంటే ఈ కరివేపాకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఈ కరివేపాకుని మనం దింపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని ఈ కరివేపాకుని కిందకి దింపేసి మనం పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఈ కరివేపాకు చల్లారేలోపు మనం మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసుకుని పెట్టుకుందాము. నేను ఒక 3 మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడంతా తుడిచేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. టెంకతోనే ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసుకోవచ్చు. అలా అయితేనే బాగుంటుంది. చూసారు కదండి, ఈ ముక్కలు వచ్చి నాకు ఒక పెద్ద గిన్నె వరకు అయినవి. దీనికి కొలతలు చెబుతున్నాను. చూడండి, నేను 3 మీడియం సైజు గల మామిడికాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని దీనిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ కరివేపాకు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటేనే మనకు చక్కని పౌడర్ లాగా అవుతుంది. చూడండి, ఇలా మెత్తని పౌడర్ ఎంత బాగా అయిందో. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గ్లాసులోకి వేసుకుని కొలతగా తీసుకోవాలి. నేను ఈ 100 గ్రాముల గ్లాసు కొలత తీసుకున్నాను. ఈ గ్లాసుతో నాకు ఒక 1/2 గ్లాస్ వరకు ఈ పౌడర్ వచ్చింది. ఇలా అయినా సరిపోతుంది. మీకు ఇంకా కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు పొడి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఈ ఉప్పును కూడా వేసుకోవాలి. కరివేపాకు పొడికి కొద్దిగా ఎక్కువగా కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మీరు రుచికి తగినట్టుగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి నేనైతే ఒక 50 గ్రాముల వరకు ఉప్పు అలాగే ఒక 75 గ్రామ్స్ వరకు కారాన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మీకు ముక్కలు ఎక్కువ కావాలి అనుకుంటే ఈ కొలతలు తీసుకోవచ్చు. ముక్కలు తక్కువ కావాలి అలాగే పిండి ఎక్కువ కావాలి అనుకుంటే ఈ కరివేపాకు పొడి అది ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుని ఈ కొలతలు పెంచుకుంటే సరిపోతుంది. నేను తీసుకుని ఈ కొలతలకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని మామిడికాయ ముక్కల్లోకి 100 ml వరకు వేరుశనగ నూనెను వేసుకోవాలి. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు ఈ నూనె అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడే కలుపుకున్నాం కాబట్టి కొంచెం నూనె కింద అనిపించదు, కానీ ఒక 3 రోజులు ముక్కలు ఊరిన తర్వాత చక్కగా నూనె పైకి తేలుతూ బాగా వస్తుంది. చూసారు కదండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ ఆవకాయని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఏదైనా ఒక గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకుని ఈ ఆవకాయని ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలి. అప్పుడే మనకు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ మామిడికాయ ముక్కలకి బాగా పడతాయి.
చూసారు కదండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా గాజు బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ సమానం చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 రోజులు అలా పక్కన వదిలేయాలి. అప్పుడు మనకు చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక 2 రోజుల తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, మనకు ఆయిల్ ఎంత చక్కగా పైకి తేలి అన్నీ కూడా బాగా సెట్ అయినాయో. ఇప్పుడు ఈ ఆవకాయను ఒకసారి కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే అన్నీ కూడా బాగా సెట్ అవుతాయి. చూడండి, ముక్కలన్నీ కూడా చక్కగా ఊరి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా ఎప్పుడు చేసుకునే రకంగా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్ ఫ్లేవర్తో మనకు ఆ కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తూ చాలా కమ్మగా ఉంటుంది. ఆవపిండి కూడా వేయం కాబట్టి ఘాటు లేకుండా కమ్మగా చాలా బాగుంటుంది. ఈ ఆవకాయని వేడివేడి అన్నంలోకి అలా కొద్దిగా ఈ ఆవకాయని వేసుకుని అలాగే పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసుకుని తింటే కనుక అబ్బా ఇంకేమీ అవసరం ఉండదు. ఈ ఆవకాయతోనే మొత్తం అన్నం అంతా కూడా లాగించేయచ్చు. ఈ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక ఈ ఆవకాయ ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. కరివేపాకు వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. ఇలా మనం ఆవకాయలకు కూడా ప్రిపేర్ చేసుకుని ఈ కరివేపాకుని ఎంజాయ్ చేయవచ్చు. మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.